హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పేటీఎం గురించి మాట్లాడుకుంటున్నాం. పేటీఎం యాప్లోకి మనం ఫస్ట్ టైం లాగిన్ అయ్యి బ్యాంక్ అకౌంట్ సెట్ చేసుకుని ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటాం కదా. మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఆ పేటీఎంలో మనం బ్యాంక్ అకౌంట్ ఏదైతే యాడ్ చేసామో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చూడాలనుకుంటే ఎలా చూడాలి అనేది ఈ వీడియో అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. అందరికీ ఉపయోగపడే వీడియో ఇది. ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. ఫ్రెండ్స్, ఫైనల్లీ మీ ఫోన్లో ఉన్న పేటీఎం యాప్లోకి వచ్చేయండి. పేటీఎం యాప్లోకి రాగానే మీకు ఈ విధమైన ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి హోమ్ పేజ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేటీఎం యాప్ని అప్డేట్ అయితే చేయండి. నేను ఇంకా అప్డేట్ చేయలేదు. అప్డేట్ చేసినట్లయితే ఏమవుతుందంటే మీకు కొత్త ఆప్షన్స్ కనిపిస్తాయి. కొత్త అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి ఏదైనా ల్యాగ్ ఉన్నా ఏమన్నా సరే అడ్జస్ట్ అయిపోయి ఇప్పుడు మనకి కొన్ని ఏంటంటే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్స్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అప్డేట్ చేయడం అనేది అవుతుందంటే అవన్నీ రిజాల్వ్ అవుతాయి అనమాట. సో కంపల్సరీ యాప్ అయితే అప్డేట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ బ్యాలెన్స్ అండ్ హిస్టరీ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉందో ఇక్కడ స్కాన్ అండ్ పే, మొబైల్ కాంటాక్ట్, లింక్ రూపే, బ్యాంక్ సెల్ఫ్ అకౌంట్ అని చెప్పేసి దాని కింద బ్యాలెన్స్ అండ్ హిస్టరీ అని చెప్పి కనిపిస్తుంది డీటెయిల్గా. దానిపైన క్లిక్ ఇవ్వండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు లోపలికి అయితే ఇన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇవ్వండి, ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్స్ అనేవి పూర్తిగా షో అవ్వవు. లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనం ఫస్ట్లో పేటీఎం యాప్లోకి లాగిన్ అయ్యి మన మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది హైడ్ అయిపోతుంది. లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే కనిపిస్తాయి. సో ఈ 4 డిజిట్ నెంబర్ మొత్తం మనకి 12 లక్షలు 11 లక్షల బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో అది కనిపించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అకౌంట్ మీకు కనిపించాలనుకుంటున్నారో ఆ అకౌంట్ పైన మీరు క్లిక్ ఇవ్వండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు లోపలికి అయితే ఈ విధంగా ఎన్ అవుతుంది. లోపల కూడా మీకు ఈ విధంగా అకౌంట్ నెంబర్ అని చెప్పేసి లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ మీకు పూర్తి నెంబర్ కనిపించాలంటే ఏం చేయాలి? ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కూడా మీకు లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే కనిపిస్తుంది. కానీ దాని ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటి, బ్రాంచ్ ఎక్కడ అని చెప్పేసి మీకు ఈ 2 ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఫుల్గా చూడాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే షేర్ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది, లేదా కాపీ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది. కాపీ అకౌంట్ డీటెయిల్స్ అనే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ మీ నోట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉంటుందో, లేకపోతే ఎవరికైనా పంపిద్దాం అనుకుంటే వాట్సాప్లో కావచ్చు, దేంట్లో కావచ్చు, దానిపై క్లిక్ చేసి ఇలా క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ గమనించినట్లయితే సక్సెస్ఫుల్గా బ్యాంక్ అకౌంట్, ఏం బ్యాంక్ అకౌంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా లేకపోతే ఏంటని చెప్పి వచ్చింది, నేమ్ ఏంటో వచ్చింది, అండ్ అకౌంట్ నెంబర్, ఫుల్ అకౌంట్ నెంబర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది, అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మీరు ఎప్పుడైనా సరే పేటీఎం యాప్లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీరు మర్చిపోయారు, సపోజ్ ఏ బ్యాంక్లో వెళ్ళారు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదు, సో బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ బుక్ లేదు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావాలి, సో అప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఈ విధమైన ప్రొసీజర్ ఫాలో అయ్యి మీరు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఏంటంటే మీకు కనుక మనీ ఎర్న్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఒకటి ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు జస్ట్ వీడియోస్ని షేర్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. చాలా ఈజీ. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.